నాన్న ఎవరిని చెప్పుంటారు? చిన్నప్పుడు ఫ్రెండ్స్ అన్నారుగా. ఒక కంపెనీ ఎండీగా అన్నాడు. కొంప తీసి అడ్రస్ మారిపోయిందా? రే బావా, నువ్వా? రే అక్కడే ఉండరా? దేవుని నవ్య నాలెవరు, దానితో మాట్లాడావంటే నీ కథ అంతే. అరే ఎప్పుడు వచ్చావు? ఎప్పుడురా వచ్చావా? రేయ్ కేశవా, వీడేం చెప్పాడ్రా చెప్పు. ఆంటీ ఫస్ట్ నుంచి నేనే నవ్య పిల్లని లవ్ చేశాను. వీడు మధ్యలో వచ్చి దాన్ని లవ్ చేస్తున్నట్టుగా అంటున్నాడు. అడిగితే మలయాళ అమ్మాయిని లవ్ చేయమని మా నాన్నగారు చెప్పాయని బెదిరిస్తున్నాడు. ఆంటీ ఆంటీ ఇది నా లైఫ్ మ్యాటర్. పదరా. నువ్వు ఇంకా పాతవి మర్చిపోలేదా? అవును, మర్చిపోయే పనే నువ్వు చేసావు. రే మీ నాన్న నాకు ఎంత పెద్ద బాధ్యత అప్పగించాడో తెలుసా? నువ్వేమో నన్ను శత్రువుని చూసినట్టు చూస్తున్నావు. మీ నాన్న లక్ష్యంలో నా బాధ్యత ఎంత ఉందో తెలుసుకో. రే 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 కేరళలో ఎక్కడెక్కడ ఎలాంటి కత్తిలాంటి అమ్మాయిలు వస్తారన్నది మాత్రం నువ్వు చెప్పు. మిగతా వాటిని నేను చూసుకుంటా. నువ్వేంట్రా మీ నాన్నలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటో తెలుసా? సగం మంది అమ్మాయిలు దుబాయ్లో, సగం మంది అమ్మాయిలు ఫిల్మ్ నగర్లో, మిగతా అమ్మాయిలందరూ సాఫ్ట్వేర్ కంపెనీ అని సెటిల్ అయిపోయారా. ఇంకా చెప్పాలంటే నువ్వు అనుకుని వచ్చిన అమ్మాయిలు ఇక్కడ చాలా తక్కువరా. అందుకనే నేను ఇక్కడ సెకండ్ మ్యారేజ్ బ్రోకర్గా సెటిల్ అయ్యానురా. రే ఆపరా, నా విషయంలో నువ్వు ఇలాగే చెప్తావు నాకు తెలుసు. అమ్మా కృష్ణ చెప్పండి మా. జాగ్రత్తగా బెంగళూరు వెళ్ళావా? చేరుకున్నామా. సరైన సమయానికి భోజనం చెయ్యి. సరేమా. ఆరోగ్యం జాగ్రత్త. సరే గాని ఏదో ప్రాజెక్ట్ చేయాలన్నా అవును, ముందుగా గుడికి వెళ్ళి అర్చన చేయించిన తర్వాత ప్రాజెక్ట్ మొదలు. అలాగేమ్మా. అప్పుడే అన్ని సవ్యంగా జరుగుతాయి. అలాగేమ్మా. సరేనా? ఆరోగ్యం జాగ్రత్త. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను. సరేమ్మా. ఉంటాను. ఓకేమా. ఏంట్రా ఇక్కడ నుంచి వింటున్నావా? సరే పక్కన ఫేమస్ టెంపుల్ ఎక్కడుందో చెప్పు. ఎక్కడ? బెంగళూరులోనా? నటనలో ఆరితేరేవరా. ఒక నిమిషం. మారువేష పోటీలో పాల్గొన్న కొడుకుని మెచ్చుకున్న తండ్రి. ఏంట్రా బావా, వచ్చేవో లేదో నీ ఫోటో పేపర్లో వచ్చేంత ఫేమస్ అయిపోయావరా. అదర కొడుతున్నావురా. ఏంట్రా వాగుతున్నావు? వాగలేదురా, నువ్వు ఇప్పుడు సెలూన్ షాప్ లోనే కదా. అవును. అక్కడ పేపర్ తీసి చూడు, అందులో నీ ఫోటో వచ్చింది. నా ఫోటో ఎలా వచ్చింది? ఇది మీ ఫోటోలా ఉందే. వెళ్ళవయ్యా. సార్ మన కస్టమర్ ఫోటో పేపర్లో వచ్చింది. ఏంట్రా ఇదంతా? సరే సరే నువ్వేం టెన్షన్ అవ్వకు. ఈ ఫోటో ఎవరు తీశారు ఏంటనేది నేను కనుక్కుంటానులే. నువ్వు త్వరగా కటింగ్ చేయించుకొని రా. నేను వెంటనే వస్తాను. రేయ్, నిన్ను ఫోటో తీసిన అమ్మాయి పేరు మంజు అంటరా. తనుండేది షర్ప్లా షేరీ అంట. ఇంత పొద్దునే ఎవరు? హలో మంజునా? ప్లీజ్ హోల్డ్ ద లైన్ సర్. ఏంట్రా నీ ఎవ్వరు, నీకు ఎంత ధైర్యం రా? హలో మంజునా, నింగళారానా? நீங்கள் யாரனுவா? తెలుగు రాదా? ఓ తెలుగువా? పరపరా. ఏవండి, ఈ రోజు మలయాళ పత్రికలో 3rd పేజీలో పాపతో ఉండేటట్టు ఫోటో వచ్చింది కదా. ఎలా ఉంది? అది నేనే. నాకింకా పెళ్ళే కాలేదు. ఆ పాప నా పాప అనేటట్టు ఫోటో ఇచ్చారు. సారీ సారీ సారీ, 10 times సారీ, 100 times సారీ, 1000 times సారీ అండి. అది మీ బిడ్డే అనుకున్నానండి. అదెలా మీరు అనుకుంటారు? అయ్యో ఏమండి, నేనే పెళ్లి చేసుకుందామని ఇక్కడికి వస్తే దీన్ని చూసి ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది? చిన్న తప్పు జరిగింది సార్. వెంటనే మీరు చేసింది తప్పని న్యూస్ అయ్యండి. ప్లీజ్, తెలియకుండా జరిగింది. సారీ అండి. నేను ఇప్పుడే ఇక్కడ జాయిన్ చేశాను. ఇక్కడ జరిగింది తెలిస్తే నా పని పోతుంది. 10 times సారీ, 100 times సారీ, 1000 times సారీ సార్. సారీ సార్, క్షమించండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, క్షమించండి సార్. సరే సరే, ఇక్కడ నుంచి జాగ్రత్తగా పని చేసుకోండి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్.
సో మచ్. మీ మంచి మనసుకి మంచి వైపు దొరుకుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలియకుండానే కదా చేశారు, నేను ఇప్పుడు మర్చిపోయాను. నేను ఏమి పాపం చేశాను రా? ఈ బోర్డు ఒకటి. ఎవర్రా? వాడు నా క్లయింట్. రెగ్యులర్ గా నువ్వేదో గుడికి వెళ్ళాలన్నావు కదా, మన ఏరియాలోనే అమ్మవారి గుడి ఉంది, వెళ్దాం పద. మామీ చెక్కన కట్టి, మామీ చెక్కన కట్టి, నే కూడుకుంటున్నారా మామీ? మామీ 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 చెరుకున కట్టి. നിങ്ങളുടെ പേര്? ഉണ്ണികൃഷ്ണൻ. നക്ഷത്രം? അശ്വിനി. ഏതാ നാട്? ആന്ധ്രാപ്രദേശ്. സോറി സോറി സോറി. വരൂ. എല്ലാം ശരിയായിട്ടോ. ഞാൻ എത്ര കഷ്ടപ്പെട്ട് പയ്യനെ കൊണ്ടുവന്നെന്ന് കണ്ടോ? ഇപ്പൊ ഹാപ്പിയല്ലേ? ചേച്ചി പയ്യൻ എങ്ങനെയുണ്ട്? കൊള്ളാല്ലേ? ഉണ്ണി എന്താ ഇപ്പൊ നടന്നത് ഞാൻ പറയാം. വാ ഉണ്ണി, വളരെ థ్యాంక్స్ കേട്ടോ. ఎందుకు? నువ్వు తెలుగువాడు కదా, ఈ అంబలతిలో ఇలాగ మొక్కు తీస్తారు. అలాంటి దోషం ఉన్న పిల్లలకి ఈ అంబలతిలో వచ్చి ఒక బ్యాచులర్ కి వేస్ట్ షర్ట్ దానంగా ఇచ్చి పరిహారం చేస్తే వాళ్ళకి దోషం పోతుందని పద్ధతుంది. అది మాత్రం కాదు, అది నా ఫ్రెండ్ కూడా మంచి సమయం పోతుంది కదా, అందుకే మీ పర్మిషన్ అడగకుండా నేను ఇలా చేశాను. ఒకవేళ నాకు పెళ్ళై ఉండుంటే? మీకు పెళ్లి అవ్వలేదని నాకు తెలిసే. ఎలా? 10 times సారీ, 100 times సారీ, 1000 times సారీ. చాలా థ్యాంక్స్ ఉన్ని. నాకు ఇప్పుడు టైం అయింది, వస్తాను. బాయ్. ఎంతమంది బ్యాచిలర్స్ ఉన్నారు, ఎందుకు నన్ను తీసుకునెళ్ళింది? ఒకవేళ నేను నచ్చానేమో. మనం పొద్దున్నే గుడికెళ్ళాలి.
ఏదో జరుగుతుంది కానీ పెడతా. ఎక్కడికి వెళ్ళాడు? ఫాలో చేస్తా. హే ఎంటీఎం, ఉండవయ్యా, వస్తున్నా. హే ఎంటీఎం, ఇంత పొద్దున్నే వస్తే ఎలా? మంచి పని, క్లయింట్ ఎవరు చూడలేదు. ഓം ഭഗവതി ശരണം. ചിറ്റൂരിൽ നിന്നും വന്നിട്ടുള്ള ശിവഗുരു ഭരണി നക്ഷത്രം അവർക്ക് IAS പാസ്സായതിന്റെ സന്തോഷത്തിന് വേണ്ടി വെടിവഴിപാട് പോകുന്നത്. സ്മിത സദയം. സ്മിത ചതയ നക്ഷത്രം ഒറ്റപ്പാലത്തിൽ നിന്നും വന്നിട്ടുള്ള അവർക്ക് വേണ്ടി വെടിവഴിപാട് പോകുന്നത്. ഓം ഭഗവതി ശരണം. തമിഴ്നാട് അമ്പാസമുദ്രത്തിൽ വന്നിട്ടുള്ള ഉണ്ണികൃഷ്ണന് അശ്വതി നക്ഷത്രം. అది నేనే. నా పేరు కరెక్ట్గా చెప్తున్నారు. ఎవరై ఉంటారు? ഓം ഭഗവതി ശരണം. ചിറ്റ്ലഞ്ചേരിയിൽ നിന്ന് വന്നിട്ടുള്ള കമലം പൂര നക്ഷത്രം വെടിവഴിപാട് പോകുന്നത്. ఇప్పుడు అమ్మ సముద్రం అని అనౌన్స్ చేశారు కదా, ఎవరు చెప్పారు? ആ ചോപ്പ് ചുരിദാറിട്ട് നിൽക്കുന്നില്ലേ, ആ കുട്ടിയാ.